హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2024లో వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, ఆ రోజున అక్షరాభ్యాసం చేయించే పిల్లల వయసు ఎంత ఉండాలి, అలాగే అక్షరాభ్యాసం చేయించేటప్పుడు మనము ఆ రోజున ఏ వస్తువులని దానంగా ఇవ్వడం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది, అలాగే ఈ రోజున మనం అక్షరాభ్యాసం చేయించుకున్నటువంటి పిల్లలు ఏ వస్తువులని దానంగా అంటే ప్రసాదంగా పిల్లలకి పంచిపెట్టవలసి ఉంటుంది, ఈరోజు జపించవలసినటువంటి మంత్రం ఏమిటి, అలాగే ఈ రోజున అమ్మకు సమర్పించవలసినటువంటి నైవేద్యాలు ఏమిటి, ఏ రంగు దుస్తులని ధరించి ఈరోజు పూజించడం వల్ల అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అనే పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో మీకు అందిస్తానండి. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. పురాణాల ప్రకారం జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతీదేవి వసంత పంచమి రోజునే అవతరించారు. అలాగే ఈ రోజున మనము సరస్వతీదేవిని పూజించడము, ఈ రోజున అక్షరాభ్యాసాన్ని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఆ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి పిల్లలు చదువుల్లో ఉన్నతంగా రాణిస్తారని ఎంతోమంది తల్లిదండ్రులైతే నమ్ముతూ ఉంటారండి. మరి ఈ 2024 సంవత్సరంలో ఈ వసంత పంచమికి సంబంధించిన పూర్తి సమాచారం, పంచమి తిథి ఎప్పుడు ప్రారంభమైంది ఏంటి అనేది తెలుసుకుందాము. పంచమి తిథి ప్రారంభం వచ్చేసి 13 ఫిబ్రవరి 2024 మంగళవారం రోజు రాత్రి 8:26 పంచమి తిథి ప్రారంభమవుతుందండి. పంచమి తిథి ముగింపు వచ్చేసి 14 ఫిబ్రవరి 2024 బుధవారం రోజు సాయంత్రం 6:18 ముగుస్తుంది. మన పురాణాల ప్రకారం, మన యొక్క తిథుల ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజుని మనం ఆ తిథిని పరిగణలోకి తీసుకుంటాం కదండి. మనకు పంచమి తిథి సూర్యోదయానికి ఉండేది 14వ తేదీ అండి, అంటే బుధవారం రోజున అన్నమాట. మరి వసంత పంచమి జరుపుకోవాల్సినటువంటి రోజు ఏమిటి అంటే 14 ఫిబ్రవరి బుధవారం రోజున అయితే జరుపుకోవాల్సి ఉంటుందండి. ఈ రోజున నక్షత్రం వచ్చేసి రేవతి అండి. సాయంత్రం 4:44 వరకు అయితే ఉంటుంది. తదుపరి అశ్వని నక్షత్రం అయితే మనకు ప్రారంభమవుతుంది. ఈరోజు సరస్వతీదేవికి పూజ చేయు సమయాలు శుభ సమయాలండి. తెల్లవారుజామున 5:31 నుండి మధ్యాహ్నం 11:59 వరకు అయితే మంచి సమయాలు ఉన్నాయండి. ఇంకా అక్షరాభ్యాసానికి ఏ వయసు పిల్లలకు చేపించవలసి ఉంటుంది అక్షరాభ్యాసము అంటే 3 సంవత్సరాల పిల్లల నుండి 6 సంవత్సరాల పిల్లల వరకు ఎవరికైనా చేయించవచ్చండి. చాలామంది ఏడాదిలోపే చేయిస్తూ ఉంటారు. అలా చేయించకూడదండి. పిల్లలకు కనీసం ఒక బుక్కు కానీ, పలక కానీ, ఏదైనా సరే పెన్ను కానీ, బలపం కానీ పట్టుకునే అంత కొంచెమైనా ఊహ రావాలండి. అలాంటప్పుడు మాత్రమే చేపించాలి. కాబట్టి 3వ సంవత్సరం నుంచి ఎవరికైనా చేపించవచ్చండి. మరి అక్షరాభ్యాసమునకు మంచి సమయం ఎప్పుడు ఉందండి ఈ రోజున అంటే, ఈరోజు మనకి వర్జ్యం లేదండి, ఎప్పుడైనా చేయించుకోవచ్చు మనం సాయంత్రం వరకు ఈరోజు అక్షరాభ్యాసాన్ని. సరస్వతీదేవికి సమర్పించవలసినటువంటి నైవేద్యాలు ఏమిటి ఈరోజు అంటే, అమ్మకు క్షీరాన్నమన్నా, పాలు కానీ, లేదు అంటే మామూలుగా పెరుగు కానీ, పెరుగన్నాన్ని కానీ, లేదు అంటే కేసరిని కానీ, బెల్లం పాయసాన్ని కానీ, ఇలా మీకు ఏది కుదిరితే దాన్ని తయారు చేసి అమ్మకు సమర్పించవచ్చండి. ఈ రోజున సరస్వతీదేవిని తెలుపు రంగు అలాగే పసుపు రంగు పుష్పాలతో పూజించడం చాలా మంచిదండి. మనం కూడా తెలుపు కానీ పసుపు కానీ రంగు వస్త్రాలని ధరించి పూజిస్తే ఇంకా మంచిదన్నమాట. ఈరోజు పఠించవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే, ఓం సరస్వతీదేవ్యే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే చాలా మంచిదండి. ఇంకా మీరు సరస్వతీదేవికి సంబంధించినటువంటి ఎలాంటి శ్లోకాలనైనా ఈరోజు పారాయణ చేసుకోవచ్చు. ఈరోజు పిల్లల చేత చేయించవలసినటువంటి దానాలు ఏమిటి అంటే,
పుస్తకాలు కానివ్వండి, పెన్నులు కానివ్వండి, పలకలు కానివ్వండి, బలపాలు కానీ ఇలా పిల్లలకి చదువుకోవడానికి ఉపయోగపడే, రాసుకోవడానికి ఉపయోగపడే ఏ వస్తువులనైనా మనం ఈరోజు దానం చేయడం వలన, దానం చేపించడం వలన ఆ సరస్వతీదేవి అనుగ్రహం మన పిల్లలపైన పరిపూర్ణంగా ఉంటుందండి. అలాగే ఈ రోజున అక్షరాభ్యాసం చేయించే పిల్లలతో కూడా ఇదే మాదిరిగా పుస్తకాలు, బలపాలు, అలాగే పలకలు, పెన్నులు ఇలాంటివి దానంగా ఎవరికైనా చిన్న పిల్లలకు కానీ లేదు అంటే పేద పిల్లలకు కాను ఈరోజు ఇప్పించండి. ఈ రోజున మనము ఎవరైతే మొట్టమొదటిసారిగా అక్షరాభ్యాసాన్ని చేయిస్తున్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే కొన్ని మరమరాలు, అలాగే కొన్ని వేయించినటువంటి పల్లీలు పొట్టు తీసుకోండి. కొంచెం బెల్లాన్ని పొడిగా చేసి ఆ మూడింటిని బాగా కలిపి పిల్లలకి ఫస్ట్ అమ్మవారి ముందు నైవేద్యంగా దాన్ని పెట్టి పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా ఈరోజు పంచి పెడితే చాలా మంచిది కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.